హలో ఎవ్రీవన్. ఇదైతే స్ప్రింగ్ బ్రేక్ వచ్చింది కదా అని చెప్పి బాస్టన్ నుండి శాన్ ఫ్రాన్సిస్కోకి ప్లాన్ చేసాము. ఒక శాండ్విచ్ పట్టుకొని అలా లగేజ్ చేసుకొని న్యూ జెర్సీకి అయితే స్టార్ట్ అయిపోయాం. ఫస్ట్ అక్కడ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉందన్నమాట. అక్కడికి వెళ్ళేసి అక్కడ ఓవర్ నైట్ స్టే చేసి రేపు ఈవినింగ్ 4 o'clockకి ఫ్లైట్ ఉంది న్యూపోర్ట్ నుండి. సో అలా వెళ్తూ ఉంటే మా వాడు ఉండేసి ఇంకా టైం అవుతుంది, ఫాస్ట్గా వెళ్ళాలి బస్కి అని చెప్పి కొంచెం అలా హడావడి చేశాడు. సరే అని చెప్పి కొంచెం ఫాస్ట్గా వీడియోస్ తీసుకుంటూ వెళ్ళాము. ఇదైతే బాస్టన్ కాబట్టి ఇక్కడ ఇవి టూర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. టూరిస్ట్స్ వచ్చినప్పుడు అలా తిరుగుతూ ఉంటారు, ఇవి వేసుకొని బస్సులో తిప్పుతారనమాట ప్యాకేజ్ లాగా. నేనైతే అసలు అవి ప్రిఫర్ చేయను. ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇది ఫ్లోర్ బేకరీ అనమాట. బాస్టన్లో ఒక ఫేమస్ బేకరీ, వన్ ఆఫ్ ది ఫేమస్ బేకరీస్. ఇక్కడ దగ్గరలో మన బస్సు అయితే అదిగో కనిపిస్తుంది కదా, అదైతే మన బస్సే అనుకుంటున్నాను. వెళ్ళి చూద్దాం మరి మందో కాదో ఎంతో అనేది. జనాలు అయితే ఎవరో కనిపిస్తున్నారు ఇక్కడ నుండి. నాకైతే యూఎస్లో ఫస్ట్ టైం ఇలా బస్సు ఎక్కడం, ఎక్కడికన్నా జర్నీ చేయడానికి. ఇండియాలో అయితే ఎప్పుడు హైదరాబాదు అలా బెంగళూరు ఎక్కడికి వెళ్ళినా కూడా బస్సులు ఫ్రీక్వెంట్గా ఎక్కుతానే ఉంటాం కాబట్టి మనకు అలవాటే. చూద్దాం ఇక్కడ అసలు బస్సు ఎలా ఉండిద్దో, ఎక్స్పీరియన్స్ ఎలా ఉండిద్దో కూడా ఐడియా లేదు. ఫస్ట్ టైం నాకు కూడా ఇది. ఇదైతే మన బస్సు కాదు, ఫ్లిక్స్ బస్ అని చెప్పి ఉన్నట్టుంది. ఇది ఫ్లిక్స్ బస్సే. మరి వీళ్ళంతా ఎందుకు వెయిట్ చేస్తున్నారు నాకు అర్థం కాలేదు. వీళ్ళు ఆ బస్సు వాళ్ళు లేకపోతే నెక్స్ట్ బస్ కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు. ఇదిగో మన బస్సు అయితే వచ్చేస్తున్నట్టుంది. మేమైతే అవర్ బస్ అనేది బుక్ చేసాము. ఫ్లిక్స్ బస్ అయితే కాస్ట్లీ ఉంటుంది, ఇదైతే తక్కువ. వచ్చిందండి వయ్యారి. దీనికైతే ఒక పేరు లేదు, ఏమీ లేదు, జస్ట్ అలా వైట్ కలర్లో ఉంది, పాత పడిపోయిన బస్సు లాగా. అదైతే ఓపెన్ చేసేసి అలా మనం వెళ్ళి లగేజ్ పెట్టడమే. వాడు పెట్టను కూడా పెట్టడు. మనకి ఇండియాలో అయితే వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి సపోర్ట్ చేసి పెడతారు కాబట్టి ఇక్కడ మనమే వెళ్ళి మనమే పెట్టేసుకోవాలి. నేనైతే లగేజ్ పెట్టేసి అలా ఇంకా లోపలికి వెళ్ళిపోయాను బస్సు. ఫస్ట్ టైం ఏంటో ఇది సూపర్ లగ్జరీ సీట్లలాగా అనిపించాయి నాకైతే ఫస్ట్. ఇక్కడ ఏంటంటే బస్సులు, ఇది ఎవర్ బస్ మేము తీసుకున్నది అయితే చీప్ ఉంటుంది. ఫ్లిక్స్ బస్ అనేది కాస్ట్లీ ఉంటుంది. మనకి ఇండియాలో ఇంటర్ సిటీ లేదంటే ఇంకోటి ఉంటాయి కదా, అలాంటి బస్సులాగా రాజేష్ కానీ అలాంటి కాస్ట్లీ ఉంటుంది. ఇదైతే లోకల్ ట్రావెల్స్లో చీప్ ఉంటుంది. సరే బయట ఎంతసేపు చూసామని చెప్పి లోపల ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే నా కాళ్ళకి ఏదో అడ్డంగా తగిలింది. ఇదేంట్రా అని చెప్పి చూస్తే లెగ్ రెస్ట్. మనకి సుఖంగా అలా కాలు పెట్టుకునేదానికి ఇచ్చాడు. పర్లేదు, కొంచెం కంఫర్ట్ అయితే ఉంది ఇది ఉండడం వల్ల సీట్కి. దాంతోపాటు సీట్ బెల్ట్ కూడా ఇచ్చాడు. ఇక్కడ మరి ప్రికాషన్స్ ఎక్కువ ఉంటాయి కదా, సో అలా పెట్టేశారనమాట. అది కూడా మళ్ళీ ఇంకా సరే అని చెప్పి కాసేపు అలా బయట చూస్తూ చిల్లవుదాం అని చెప్పి బయట చూస్తూ అలా కాసేపు గాలి పీలుస్తున్నట్టు ఫీల్ అయ్యాను. లోపలైతే చలి పుడుతుంది, పైన ఏదో చిన్న ఏసీ వేసాడు. అవి ఏంటో చాలా ఉన్నాయని చెప్పి మళ్ళీ చూస్తూ ఉంటే ఏంటో స్టాప్ బటన్ ఉంది, మనం కావాలంటే స్టాప్ రిక్వెస్ట్ చేయొచ్చు. వాడు ఆపడనుకోండి, అది వేరే విషయం. లైట్లు ఉన్నాయి, ఏమున్నాయి చూద్దాం పని చేస్తాయి లేదో. అట్లీస్ట్ ఇక్కడైనా లైట్లు పని చేయట్లేదు. సరే పొద్దున పూట కదా అని చెప్పి అనుకుంటా అంతే. ఇంకా అలా అనుకొని హ్యాపీగా ఫీల్ అవడమే. అలా చూస్తూ ప్రావిడెన్స్ అయితే వచ్చేసాము. ఇదైతే ప్రావిడెన్స్. అలా మధ్యలో ఒక చిన్న పిట్ స్టాప్ వేసాడు, అందరినీ దింపేసి ఇంకెక్కడ ఆపడం అనమాట. డైరెక్ట్ వెళ్ళిపోవడమే, ఒకటే ఉద్యమం. నెక్స్ట్ ఒక ఊరు వస్తే అక్కడ ఆపడం, నెక్స్ట్ ఆ ఊరు నుండి ఇంకా నెక్స్ట్ వెళ్ళిపోవడం. దీని నుండి నెక్స్ట్ ఇంకా మనకి న్యూయార్క్లో ఆపుతాడు నాకు తెలిసి. దాని తర్వాత న్యూ జెర్సీ అని చెప్పి చూసాను, అది మన లాస్ట్ స్టాప్, అక్కడే దిగాలి. ఇదైతే బాగానే ఉంటుంది ఊరు కూడా, ఇక్కడ రోడ్ ఐలాండ్ దగ్గరలో ఇది. సో ఇక్కడ చాలా మంచి స్పాట్స్ కూడా ఉంటాయి అన్నమాట ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇలా హైవేలోకి వెళ్తాడు, మళ్ళీ ఊర్లు ఏం కనిపివి, మళ్ళీ హైవేలో దూరిపోవడమే. సరే హైవే ఎక్కాక సన్సెట్ వచ్చింది. ఇంకాసేపు అలా బయటికి చూస్తూ వ్యూ ఎంజాయ్ చేశాను. సరే అని చెప్పి కాస్త ముందుకెళ్ళి వీడియో తీద్దాం అనుకుంటే ఈ బస్సోడేమో డ్రైవర్లు ఇక్కడ అలా ముందుకెళ్తే తిడతారని చెప్పి వెళ్ళకుండా కామ్గా ఉన్నాను. ముందుకెళ్ళి కూర్చోవడం కూడా కంఫర్ట్ ఉండదు. ముందుకే ఉందని చెప్పి వెనక్కి వెళ్తే వాష్రూమ్ అయితే కనిపించింది. కంఫర్టబుల్గా మనవాడు మధ్యలో ఆపడు కదా, అందుకే ఇక్కడే పెట్టేశారు. నెక్స్ట్ అయితే న్యూయార్క్ వచ్చేసాం. ఇదే స్కైలైన్ న్యూయార్క్ది. చాలా అంటే చాలా బాగుంది. బ్రిడ్జ్ మీద నుండి అలా కనిపిస్తుంది కానీ చాలా బాగుంది. ఇప్పుడు ఇంకా మంచి వ్యూ కనిపిస్తుంది చూడండి. సరే మంచి వ్యూ ఉంది కదా, మనోడే ఉన్న న్యూయార్క్లో తిప్పుతాడేమో అనుకున్నా. తీరా చూస్తే ఏమీ లేదు, డైరెక్ట్ తెచ్చి న్యూయార్క్లో మధ్యలో ఆపాడు, ఊరిలో ఎక్కడో. మళ్ళీ తర్వాత జస్ట్ దింపేశాడు. ఇదే మన లాస్ట్ స్టాప్. న్యూ జెర్సీ దగ్గర అయితే దిగేసాము. పక్కనే ఇలా సైకిళ్ళు అయితే పెట్టుంచారు, మరి షో కేసో లేదంటే అక్కడ ఏంటో మరి. ఇదైతే ఇది మాల్ బాగుంటుందని చెప్పి విన్నాను, మరి చూడాలి ఎలా ఉండిద్దో. మేము దిగేసరికి 8:30 అలా అయిపోయింది. మరి ఇక్కడ 8:39 అంటే అన్నీ క్లోజ్ చేసేస్తారు. మరి చూడాలి, ఒకసారి ఇంటికి వెళ్ళి తర్వాత ఎక్కడికి వెళ్తాం ఏంటనేది ప్లాన్
చేసి దాన్ని బట్టి. ఇదైతే ఇక్కడ ప్యారిస్ బుగిట్టి అని చెప్పి ఒక మంచి బేకరీ. దీనిలో లాస్ట్ టైం కేక్ తెప్పించాం, చాలా అంటే చాలా బాగుంది. తర్వాత అయితే ఇదే మనం ఉండబోయే స్టే ఈరోజు నైట్కి. ఇది ఇక్కడ అయితే చూద్దాం లోపల ఎలా ఉంటుందో. నేనైతే కింద అయితే ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళగానే మన వాళ్ళు అసలు ఇక్కడ పర్మిషను లేదంటే లోపలికి వెళ్ళడానికి ఏంటి అని చెప్పి ఫోన్ చేయాలా లేకపోతే ఏంటి అని చెప్పి చూసాం. బట్ ఎవరో అయితే వస్తే అలా ఓపెన్ చేసి అలా వెళ్ళిపోయాం అనమాట. ఈడైతే ఎవడి వీడియో తీస్తున్నాడు నన్ను అన్నట్టు చూశాడు. లోపలేమో మనోడెవడో ఉన్నాడు, బట్ ఏముందిలే అని చెప్పి లోపలికి వచ్చేసాం. ఇక్కడ అమెజాన్ కొరియర్స్ అయితే పికప్స్ ఉంది. ఇక్కడ తెచ్చి పెడతారు, మనం వచ్చి పికప్ చేసుకోవాలి. ఎవరైతే ఫ్లాట్ ఓనర్ ఉంటారో వాళ్ళ కోడ్ ఇచ్చేసి అక్కడ తీసేసుకోవడమే. సరే ఇంకా అలా అని చెప్పి లోపలికి వెళ్ళి మా ఫ్రెండ్ని అలా చెప్పకుండా లోపలికి వెళ్ళిపోయి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాము. బట్ అదైతే ఫ్లాప్ అయింది. బట్ తర్వాత అయితే బయటకు వచ్చేసాం. ఇక్కడ నుండి నేనేమో పక్క కిందకి వెళ్ళకూడదు అని చెప్పి ఇటు లెఫ్ట్ సైడ్ అయితే రెస్టారెంట్లో ఉంటాయి అటు నుండి వెళ్ళాను అనమాట. వీళ్ళేమో వద్దు దట్ వెళ్ళదు ఇటు పక్క వచ్చాయన్నా కూడా నేను అట్లానే వెళ్ళాను. బట్ అదేదో క్లోజ్డ్, నార్మల్ పాత్వే కాదు కాబట్టి అలా చెప్పారు అంతే. అలా వెళ్తూ అక్కడ వాటర్ ఫ్రంట్ అని చెప్పి ఇక్కడ వ్యూ ఉంటుంది. ఇక్కడ వ్యూ కోసం అయితే వచ్చాము. స్కైలైన్ వ్యూ న్యూజెర్సీ నుండి న్యూయార్క్ చూస్తామన్నమాట. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. చాలా అంటే చాలా బాగుంది ఇది. జస్ట్ బ్యూటిఫుల్ అంతే. అలా వాటర్, లైట్స్, స్కైలైన్, రెండు సైడ్లు అలా బిల్డింగ్స్ ఉంటాయి, మధ్యలో కొంచెం ఫ్లాట్ ఉంటుంది. అలా కూడా బాగుంది. బట్ మనకి ఎంపైర్ స్టేట్, వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఇవన్నీ కనిపిస్తాయి ఇక్కడ నుండి. ఇక్కడైతే ఏదో బొమ్మ ఉంది, అది రకరకాలుగా కనిపించింది, ఒక్కోసారి ఒక్కోలాగా. ఇదంతా అయిపోయాక అలా నడుచుకుంటూ మేము వెళ్తూ ఆ బొమ్మ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఒకసారి పెంగ్విన్లా ఉంది, సీల్లా ఉందని. అక్కడ కనిపిస్తుంది అయితే మనకి వరల్డ్ ట్రేడ్ సెంటర్ అనమాట. దాని తర్వాత ఇంకో సైడ్ వచ్చేసి ఎంపైర్ స్టేట్ కనిపిస్తుంది. ఇప్పుడు జూమ్ చేసింది అయితే వరల్డ్ ట్రేడ్ సెంటరు వచ్చింది. ఇదే ఈ బొమ్మ గురించే ఇందాక చెప్తుంది నేను. అది అలా కనిపిస్తుంది. ఇటువైపు నుండి కూడా ఇంకో స్కైలైన్ లాగా కనిపిస్తుంది. ఆ బొమ్మ ఒక్కో రకంగా ఒక్కోలా కనిపించింది. యాక్చువల్గా అయితే అది అమ్మాయి బొమ్మ అంట, వెనక కొప్పు పెట్టినట్టుంది. అదేమో మాకు సీల్ లాగా, అలాగే పెంగ్విన్ లాగా రకరకాలుగా కనిపించింది. అలా కాసేపు మాట్లాడేసుకొని ఇంకా ఇంటికి తీసుకెళ్ళి, అరే బాబు పొద్దున్నండి మెయిన్ కోర్స్ అయిపోయింది, లాస్ట్లో ఒక చిన్న డెజర్ట్ తినేసి పడుకుందులే అని చెప్పి ఇదేదో తెచ్చారు, ఫెరెరో రోజర్ హేజల్నట్ అని చెప్పి. సో ఇదైతే చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే. బట్ ఓకే సరే అని చెప్పి డెజర్ట్తో ఎండ్ చేసేసాను డే అయితే. మన వాళ్ళంతా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.